This conference will now be recorded. So in yesterday's session, we have covered about some basics of Power Query. Okay. So yesterday మనం ఏం కవర్ చేసామంటే న్యూ క్వరీ కవర్ చేసాము అండ్ అడ్వాన్స్ ఎడిటర్ అండ్ రిమూవ్ కాలమ్స్ గ్రూప్ బై సారీ నాట్ ఏ గ్రూప్ బై స్ప్లిట్ కాలమ్ రీప్లేస్ వాల్యూస్ ఇవన్నీ యెస్టర్డేస్ క్లాస్లో మనం కవర్ చేసాం. హలో. Yeah, bro. సో టుడేస్ టాపిక్ ఈస్ కంబైన్. సో కంబైన్ అంటే ఏంటి అంటే సో పవర్ క్వరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ మెర్జ్ అండ్ అపెండ్. So merge and appends. So do you know about the join concept in Power SQL? So SQL లో మీకు జాయిన్స్ అనే కాన్సెప్ట్ తెలుసా? Anyone have any idea about joins concept? Yes, bro. Yes. Yes, bro. Can you please explain what are the different kinds of joins we have? It is basics. So what are the joins we have? So joins in the sense we have inner join, left join, right join, full join. So Left these are outer the join, joins we know full in outer join. left. So they are the joins we know in SQL. So మెర్జ్ అంటే జాయిన్స్ అనమాట. ఓకేనా. సో మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయనుకోండి. సో ఆ మల్టిపుల్ టేబుల్స్ని యూజ్ చేసి మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. సో అప్పుడు ఆ టేబుల్స్ని మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేయాలంటే మనకి ఏం కావాలి? సో రెండు టేబుల్స్లో ఒక యూనిక్ కాలం అనేది ఉండాలన్నమాట. సో ఆ కాలం అనేది ఏ టేబుల్లో ఉండాలి అండ్ బి టేబుల్లో ఉండాలి. సో కామన్ కాలం ఉన్నప్పుడే మనం జాయిన్స్ అనేవి చేస్తాం. కామన్ కాలం లేకుండా మనం జాయిన్ చేయొచ్చా? ఈస్ దర్ ఎనీ వే టు జాయిన్ ద No. టేబుల్స్ without a common column? So we cannot join the tables without a common column. సో మ్యాచింగ్ కాలం అనేది ఉండాలండి ఈ రెండు టేబుల్లో, లేకపోతే మనం జాయిన్స్ అనేవి పర్ఫామ్ చేయలేము అనమాట. సో సేమ్ వే ఇక్కడ మనకి రెండు టేబుల్స్ ఉన్నాయి. సో ఒక టేబుల్ ముందు ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకొక టేబుల్లో మై సోర్స్ డేటా ఉంది. సో ఈ రెండు టేబుల్లో కామన్ కాలం అయితే ఏం లేదు. ఓకేనా. ఇందులో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఈమెయిల్ ఉన్నాయి. సో ఇందులో మాత్రం రో నెంబరు, ఐ మీన్ రో ఐడి అండ్ ఆర్డర్ ఇట్లా ఉందన్నమాట. సో నేను రెండు టేబుల్ని జాయిన్ చేస్తాను. సో దేన్ని బేస్ చేసుకొని జాయిన్ చేస్తాను అంటే ఇక్కడ చూడండి ఈ నెంబర్ అని ఉందన్నమాట. ఇక్కడ నేను ఈ నెంబర్ని ఇక్కడ రో ఐడి అని ఒక నెంబర్ ఉంది చూసారా, ఈ రెండు నెంబర్స్ని యూజ్ చేసుకొని ఈ రెండు టేబుల్ నేను జాయిన్ చేస్తాను అనమాట. ఓకేనా. కామన్ కాలం అంటే నేమ్ అనేది కామన్ కాదనమాట. సో రెండింటికి మ్యాచింగ్ కాలం అనేది ఉండాలి. ఓకేనా. పర్పస్ అనేది సేమ్ ఉండాలన్నమాట. సో ఇది లైక్ ఏ సీరియల్ నెంబర్ అనుకోండి, ఇది కూడా సీరియల్ నెంబర్ అనుకోండి. సో ఆ నెంబర్ అనేది మ్యాచ్ అయితే మనకి డేటా అనేది వస్తుంది. క్లియర్ ఆర్ నాట్? ఎనీ క్వశ్చన్స్? No. Clear, bro. మీ అండర్స్టాండింగ్ కోసం నేను కావాలంటే నేను రో ఐడిగా మారుస్తాను. సో వాట్ ఆర్ ద మెర్జ్ జాయిన్? మెర్జ్ జాయిన్ క్లిక్ చేసి ఇక్కడ డ్రాప్ డౌన్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో వన్స్ యూ క్లిక్ దిస్ డ్రాప్ డౌన్ యూ కెన్ సీ మెర్జ్ క్వరీస్ అండ్ ద మెర్జ్ క్వరీస్ యాజ్ ఎ న్యూ. సో మీరు ఎప్పుడైనా సరే రెండు టేబుల్ని జాయిన్ చేసేటప్పుడు సో యూ నీడ్ టు యూస్ మెర్జ్ క్వరీస్ యాజ్ ఎ న్యూ అని క్లిక్ చేయండి. సో మెర్జ్ క్వరీస్ అని క్లిక్ చేశారనుకోండి, సో మీకు కొత్తగా వేరే క్వరీ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. ఈ క్వరీ పైనే, ఐ మీన్ ఈ టేబుల్ పైనే ఆ డేటా అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. మెర్జ్ క్వరీస్ యాజ్ ఎ న్యూ అంటే ఒక కొత్త టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో జస్ట్ క్లిక్ మెర్జ్ క్వరీస్ యాజ్ ఎ న్యూ. ఇలా కొట్టినప్పుడు ఫస్ట్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ టేబుల్ వచ్చేసింది. ఇక్కడ ఇంకొక టేబుల్, ఇది ఇక్కడ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ టేబుల్ తీసుకున్నాము, ఇక్కడ ఇంకో టేబుల్ తీసుకోవాలి, మై సోర్స్ అనే టేబుల్. సో ఇప్పుడు ఈ రెండు టేబుల్కి మనం జాయిన్ అనేది చేయాలన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ కామన్ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టేబుల్లో ఈ టేబుల్లో కామన్ కాలం లేకపోతే మ్యాచ్ చేయలేము. సపోజ్ ఇక్కడ ఈ నేమ్ ఉంది, నేను ఈ నేమ్ని రో ఐడితో మ్యాచ్ చేస్తాను. చూడండి. హలో. Yes. మీ క్వశ్చన్స్? No. సో ఇప్పుడు నేను ఈ నేమ్ని రో ఐడితో మ్యాచ్ చేస్తాను అనుకోండి. చూడండి నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది కింద, సెలెక్టెడ్ కాలం ఆఫ్ ద టైప్స్ నాట్ మ్యాచింగ్ అని. ఓకేనా. Bro, సో అంటే ఈ రెండు doubt. కాలం So ఇప్పుడు మనం అడగండి. రో ఐడి ఉంది కదా, రో ఐడిని ఎంప్లాయీ నేమ్ తోని మ్యాచ్ చేస్తే అవ్వట్లేదు కదా. సో డేటా టైప్ చేంజ్ ఉన్నాయి కాబట్టి అవ్వట్లేదా?
అవును. ఇప్పుడు రో ఐడి నేను మ్యాచ్ చేశాను చూడండి, సెలెక్షన్ అనేది మ్యాచ్ అయింది అనమాట. చూడండి ఈ టేబుల్లో మనకి ఏమున్నాయి, ఫస్ట్ టేబుల్లో 1 to 6 ఉన్నాయి. ఆ 1 to 6 మనకి రో ఐడి అనే టేబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి సెలెక్షన్ ఆఫ్ 6 మ్యాచెస్, ఐ మీన్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న 6 రికార్డ్స్ మై సోర్స్ టేబుల్లో ఉన్న 9995 రికార్డ్లో ఉన్న 6 రికార్డ్స్తో మ్యాచ్ అయింది అనమాట. ఇక్కడ ఇక్కడ 1 to 6 ఉన్నాయి కదా, ఆ 1 to 6 ఈ టేబుల్లో కూడా దొరికాయి మనకి. సో అప్పుడు ఆ 1 to 6ని బేస్ చేసుకొని డేటా అనేది యాడ్ అవుతుంది. సో నేను ఇప్పుడు విజువల్ పరంగా మీకు చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు వదిలేసేయండి. ఫస్ట్ మీరు టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ టేబుల్, ఇక్కడ మైసూర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. హియర్ ఐ నీడ్ టు సెలెక్ట్ మై ఎంప్లాయీ టేబుల్. చూడండి ఆర్డర్ అనేది మారింది. ఫస్ట్ అది ఇక్కడ ఏంటి, ఇక్కడ రో ఐడి అనే కాలంని నేను మై సోర్స్ అనే టేబుల్లో సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఐ నీడ్ టు సెలెక్ట్ మ్యాచింగ్ కాలం ఇన్ సెకండ్ టేబుల్. సో ఇప్పుడు నేను రో ఐడి అనే టేబుల్తో ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేశాను అనుకో, నాకు రాదు. సపోజ్ ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ని ఆర్డర్ ఐడితో సెలెక్ట్ చేసినా సరే చూడండి నాకు నథింగ్ మ్యాచ్ అయితే అయింది, కానీ నాకు డేటా అయితే ఏం రావట్లే. మనకి డేటా రావాలి అంటే రెండు టేబుల్ని జాయిన్ చేసినప్పుడు ఆ టేబుల్లో ఈ టేబుల్లో మ్యాచింగ్ రికార్డ్స్ అనేవి ఉండాలి. ఓకేనా? మ్యాచింగ్ రికార్డ్స్ లేకపోతే జాయిన్ అనేది యూజ్లెస్ అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ చూడండి మీకు 0 రికార్డ్సే మ్యాచ్ అయినాయి ఇక్కడ. అర్థమవుతుందా? అప్పుడు మీరు జాయిన్ చేసినా ఒకటే, జాయిన్ చేయకపోయినా ఒకటే, మీకు డేటా అనేది ఏం చేంజ్ అవ్వదు. అదే ఇప్పుడు నేను రో ఐడికి జాయిన్ చేశాను అనుకోండి, ఈ రెండు కాలమ్స్లో నాకు మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఇటువంటి 6 రికార్డ్స్ మ్యాచ్ అయినాయి. సో ఈ మ్యాచింగ్ రికార్డ్స్ని యూజ్ చేసుకొని మనం జాయిన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? క్లియర్ అబౌట్ దిస్? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రో ఇప్పుడు చిన్న డౌట్, ఇప్పుడు రో ఐడి ప్లేస్ లో హలో రో ఐడి ప్లేస్ లో సీరియల్ నెంబర్ అని ఉన్నా కూడా యాడ్ అయిపోయిందా? యాడ్ అయిపోతుంది. సో కాలం నేమ్తో సంబంధం లేదు, మనకి డేట్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట. 1 2 3 1 2 3 4 5 6 ఉంది. ఆ 1 2 3 4 5 6 మనకి ఇంకో టేబుల్లో ఉన్న కాలంతో మ్యాచ్ అయినట్లయితే మీకు జాయిన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకేనా? సో మనకి జాయిన్ మెయిన్లీ 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇన్నర్ జాయిన్ చెప్తాను. ఇది ఒక టేబుల్ అనుకోండి. ఓకే, లెట్స్ అస్యూమ్ దట్ దిస్ ఈస్ అనదర్ టేబుల్. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అయితే మాత్రం అర్థం కాదు, చాలా సింపుల్. ఓకే, సో టేబుల్ ఏ అండ్ దిస్ ఈజ్ టేబుల్ బి. నేను ఇక్కడ రికార్డ్స్ రాస్తున్నాను అనమాట. ఏ టేబుల్లో మనకి ఏమున్నాయంటే 1 3 5 7 8 9 ఇవి ఏ టేబుల్లో ఉన్నాయి. సపోజ్ బి టేబుల్లో ఏం రికార్డ్స్ ఉన్నాయంటే ఈ టేబుల్లో 1 2 4 5 7 10 ఇవి బి టేబుల్లో ఉన్నాయి. అర్థమవుతుందా? ఏ టేబుల్లో 1 3 5 7 8 9 ఉన్నాయి, బి టేబుల్లో 1 2 4 5 7 10 ఉన్నాయి. సో ఇది ఏ జాయిన్ అంటే ఇది ఇన్నర్ జాయిన్. ఎవరైనా చెప్తారా ఇన్నర్ జాయిన్ అప్లై చేస్తే మనకి ఏం డేటా వస్తుంది? బ్రో 1 2 3 4 5 6 7 8 9 10 ఇప్పుడు డూప్లికేట్స్ రిమూవ్ అవుతాయి బ్రో. 1 1 కామన్ ఉంది కదా బ్రో. బాగా వినండి. సో ఇన్నర్ జాయిన్ అప్లై చేస్తే ఏమొస్తాయి? 157 డయాగ్రామ్ కూడా క్లియర్. 157 1 2 5 మ్యాచ్ అయింది ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ఇన్నర్ జాయిన్ అంటే మీ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. 157 ఎస్ ఎగ్జాక్ట్లీ. సో రెండు టేబుల్లో ఏవైతే రికార్డ్స్ మ్యాచ్ అవుతాయో ఆ రికార్డ్స్ మాత్రమే రిపీట్ అవుతాయి. సో మ్యాచ్ కానీ రికార్డ్స్ రావు. ఇన్నర్ జాయిన్ అంటే ఆ రికార్డ్స్ రెండు టేబుల్లో ఉండాలి. ఇక్కడ 157 ఏ టేబుల్లో ఉంది, 157 బి టేబుల్లో ఉంది. సో ద అవుట్పుట్ ఈస్ 157 157 157. సేమ్ వే ఇప్పుడు మన రిపోర్ట్లోకి వెళ్ళిపోదాం. మన రిపోర్ట్లో నాకు మై సోర్స్ అనే టేబుల్లో నాకు 9995 రికార్డ్స్ ఉన్నాయి. నాకు ఎంప్లాయీ
టేబుల్లో నాకు ఓన్లీ 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ అప్లై ఇన్నర్ జాయిన్, నేను ఇన్నర్ జాయిన్ అప్లై చేస్తే నాకు ఎన్ని రికార్డ్స్ వస్తాయి? 1 2 3 4. చెప్పండి, పర్లేదు, తప్పైనా 1 2 3 చెప్పండి. 4 5 6. ఇంకా మిగతా రికార్డ్స్ ఏమి రావంటున్నారు, అవి మాత్రమే వస్తాయి. అంటే అందులో ఇందులో అవే కదా కామన్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను ఓకే కొట్టినట్టయితే నాకు 2 ఒక టేబుల్ టేబుల్స్. క్రియేట్ అవుతుంది. ఆ టేబుల్లో నాకు 1 to 6 రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. చూడండి, ఇది ఏ టేబుల్? ఇది ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ టేబుల్ కాదు, ఇది మన మై సోర్స్ టేబుల్. ఎంత డేటా ఉందో చూడండి ఇక్కడ. సో ఇవన్నీ మనకి ఏమొచ్చాయి? ఓన్లీ 1 to 6 ఉన్న రికార్డ్స్ మాత్రమే వచ్చాయి. ఎందుకు అంటే ఆ రికార్డ్స్ 2 టేబుల్స్తో మ్యాచ్ అయినాయి కాబట్టి. ఓకేనా? అర్థమైందా, అర్థం కాలేదా? ఇదండి ఇక్కడ ఇది మెయిన్ టేబుల్. ఇక్కడ మళ్ళీ మనకి ఎంప్లాయీ అనే టేబుల్ ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ ఎంప్లాయీ టేబుల్ ఉన్న కాలమ్స్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఓకే కొట్టాను అనుకోండి, ఇప్పుడు ఎంప్లాయీ కాలమ్స్ కూడా వచ్చేస్తాయి. ఇది మాత్రం జస్ట్ రీప్లికా మాత్రం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎంప్లాయీ చూడండి, ఎంప్లాయీ ఇప్పుడు 2 కాలమ్స్ మ్యాచ్ ఉంటాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ ఇన్ఫో డాట్ రో ఐడి, ఎంప్లాయీ ఇన్ఫో డాట్ ఈనేమ్, ఎంప్లాయీ ఇన్ఫో డాట్ ఈమెయిల్ ఎందుకుంది అంటే 2 టేబుల్లో కాలమ్స్ మ్యాచ్ సేమ్ ఉన్నాయనుకోండి. సపోజ్ మై సోర్స్ అనే టేబుల్లో కూడా ఈనేమ్ అనే కాలం ఉంది, మై ఇన్ఫర్మేషన్ అనే టేబుల్లో కూడా ఈనేమ్ అనే కాలం ఉంది. సో మీరు మై సోర్స్లో ఉన్న ఈనేమ్ అనే కాలం తీసుకోవాలనుకోండి, అప్పుడు మీరు ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారు కదా, 2 ఈనేమ్ ఉంటాయి మీకు, అది ఏది ఎక్కడ మీకు తెలియదు కదా. అందుకని పవర్ బై ఏం చేస్తుంది అంటే సెకండ్ టేబుల్లో ఉన్న డేటాకి దాని టేబుల్ యొక్క నేమ్, దాని టేబుల్ నేమ్ కూడా యాడ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఎంప్లాయీ ఇన్ఫో డాట్ రో ఐడి, ఎంప్లాయీ ఇన్ఫో డాట్ నేమ్ అండ్ ఎంప్లాయీ ఇన్ఫో డాట్ ఈమెయిల్ అని యాడ్ అయింది. ఎందుకు యాడ్ అయింది అంటే టు అవాయిడ్ అంబిగ్యూటీ అనమాట. అంబిగ్యూటీ అంటే ఎట్లా చెప్పాలి మీకు, సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇట్లా ఇస్తుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ ఇన్నర్ జాయిన్. క్లియర్ అబౌట్ దిస్ ఇన్నర్ జాయిన్. ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్, ఫర్గెట్ అబౌట్ n number of records it have. So it only takes only the matching record. It won't have any matching records. That table will be null. మ్యాచింగ్ రికార్డ్స్ ఏమీ లేకపోతే కంప్లీట్ గా బ్లాంక్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? క్లియర్? క్లియర్. నౌ విల్ మూవ్ లెఫ్ట్ జాయిన్ ఆర్ లెఫ్ట్ అవుటర్ జాయిన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో నేను డయాగ్రామే వేస్తాను, డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోవాలన్నమాట డేటా ఎలా వస్తుంది లెఫ్ట్ జాయిన్ కి. చెప్పండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ టేబుల్? ఎనీవన్ అట్లీస్ట్ గెస్ చేయండి. 389. నో, లెఫ్ట్ జాయిన్, నాట్ ఏ లెఫ్ట్ యాంటీ, లెఫ్ట్ జాయిన్. సో మీరు కలర్ చూడండి, మీరు కలర్ వేసిన దాన్ని బట్టి అర్థం చేసుకోండి. బ్రో అవి లెఫ్ట్ అయిపో కామన్ నెంబర్స్ వస్తాయి 1 2 3 4 5 6 7. కాదు. సో లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి అంటే ఆల్ డేటా ఫ్రమ్ లెఫ్ట్. నేను చెప్తాను, నేను ఆన్సర్ చెప్పిన మీరే చెప్పాలి. ఆల్ డేటా ఫ్రమ్ బిలో ఉన్న డేటా చెప్పేది వినండి ఫస్ట్. సో ఆల్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్? 1 3 5 7 8 9 and 1 3 matching 5 7 records 8 9. యా, దెన్ ఏ టేబుల్ నుంచి అవి బి టేబుల్ నుంచి 1 5 7. దట్స్ ఇట్, అంతే. సో దీని కలర్ ఏంటండి? కలర్ చేస్తే మీకు అర్థం కాలేదా అప్పుడు? సో నేను ఏ టైల్ మొత్తం ఫుల్ కలర్ చేశాను అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ కూడా కలర్ చేశాను, అందుకే నేను సపరేట్గా కలర్ చేశాను అనమాట. సో మనకు అవుట్పుట్ ఏంటి ఇప్పుడు? ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ మనకున్న రికార్డ్స్ 1 5 3 5 7 8 అండ్ 9. బట్ మ్యాచింగ్ రికార్డ్స్ ఏంటి బి టేబుల్లో? 1 1 5 7 7.
ఇదన్నమాట అవుట్పుట్. ఓకే. ఆల్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ ఏముందో మొత్తం వచ్చేస్తుంది. అండ్ మ్యాచింగ్ ఏమైతే మ్యాచ్ అయ్యాయో ఈ టేబుల్లో అవి మాత్రం వస్తాయి. ఓకేనా? సో లెఫ్ట్ టేబుల్ ప్లస్ ఇన్నర్ జాయిన్ అనుకోండి మీ వాట్స్లో చెప్పాలంటే. సో లెఫ్ట్ టేబుల్ మొత్తం వస్తుంది, ఇన్నర్ జాయిన్లు ఏమైతే వచ్చాయో అవి మొత్తం మళ్ళీ యాడ్ అవుతాయి అంతే. అర్థమైందా? ఇప్పుడు మన రిపోర్ట్లోకి వెళ్దాం. సో నేను ఇప్పుడు దీని మీద ఈ సోర్స్ ఉంది కదా, దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చాను అనుకోండి, నాకు అది ఓపెన్ అవుతుంది. అది ఏది మనం జాయిన్ రాసాం కదా కండిషన్, అది ఓపెన్ అవుతుంది. చూసారా? మనం అంతకుముందు ఏం జాయిన్ ఇచ్చాము ఇక్కడ? ఇన్నర్ జాయిన్. ఇప్పుడు నేనేమి ఇస్తాను? లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఇస్తున్నాను. ఇప్పుడు రికార్డ్స్ ఏమొస్తాయి చెప్పండి? ఇప్పుడు నాకేం రికార్డ్స్ వస్తాయి? లెఫ్ట్ టేబుల్లో మై సోర్స్ లో ఉన్న ఫైల్ 6 rows అన్ని వస్తాయి భయ్యా. Yes, exactly. ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ లో రో ఐడి లో 1 to 5 వస్తాయి. 1 to 5. Exactly. Very good. సో ఇప్పుడు నాకు ఈ టేబుల్లో ఇంతకుముందు 1 to 6 ఉన్నాయి కదా, ఇప్పుడు నాకు ఈ టేబుల్ యాస్టీస్ దిగిపోతుంది అనమాట. ఒరిజినల్ ఎలా ఉందో అలా. ఓకేనా? నా టేబుల్ ఎలా ఉందో చూడండి, మొత్తం వచ్చేసింది, డేటా అంతా వచ్చేసింది. బట్ ఇప్పుడు ఈ టేబుల్లో మనకి ఏమొస్తాయి అంటే మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. మిగతావంతా ఏమొస్తాయి? మిగతావన్నీ నల్గా ఉంటాయి అన్నమాట. చూడండి, 1 to 6 మాత్రం మ్యాచ్ అయినాయి కాబట్టి వచ్చేసినాయి రికార్డ్స్. మిగతా మ్యాచ్ కాలేదు కాబట్టి నల్ వచ్చాయన్నమాట. ఓకేనా? క్లియర్ అబౌట్ ద లెఫ్ట్ జాయిన్. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు జాయిన్స్ క్వశ్చన్స్, మీరు జస్ట్ ఇట్లా చెప్తే సరిపోతుంది. సో ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ ఫ్రమ్ రైట్ టేబుల్. Let's take a real time example. Let's assume that in a first table we have 1 2 3 4 5, and second table we have 3 4 5 6 7. So if I apply left join, I will get 1 2 3 4 5 and 3 4 5. 3 4 5 is repeated because it is assumed in both tables. అంతే. ఇట్లా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కొంచెం చెప్పేసేయండి, ఇంకా మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ రాగరనమాట. ఓకేనా? క్లియర్ అబౌట్ దిస్? సో దెన్ వీ విల్ గో టు బ్రో. ఇంక నేను చెప్పను అన్నమాట, ఆన్సర్స్ మీరే చెప్పాలి. సో రైట్ జాయిన్ మీరు చెప్పండి. రైట్ జాయిన్ 1 2 4 5 7. నేను జస్ట్ కలర్ ఇస్తాను అంతే. సో రైట్ సైడ్ టేబుల్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ప్లస్ లెఫ్ట్ సైడ్ టేబుల్లో 5 7 10 మ్యాచింగ్ 1 2 4. yes 4 5 7 10 1 2 1 2 4 5 7 10. ఇంకా దెన్ 1 2 5 1 7 5 7 1 5 7 1 2 4 1 5 7 5 5 7 10 and then 1 5 7 1 5 7. దానికి ఆపోజిటే, ఇంకేం లేదనమాట. లెఫ్ట్ టేబుల్కి ఆపోజిట్. లెఫ్ట్ టేబుల్లో మనకి ఏమొచ్చింది? ఆల్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్, ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ వచ్చాయి కదా, ఇక్కడ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ వస్తాయి. బట్ అండ్ దే విల్ యాడ్ దిస్ ఇన్నర్ జాయిన్ ఓన్లీ అంటే నేను యాడ్ చేసుకుంటాను లాస్ట్లో అంతే. సో ఇది నేను మళ్ళీ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నాకు ఎన్ని రికార్డ్స్ వస్తాయో చెప్పాలి మీరు. ఇది ట్రికీ క్వశ్చన్. ఇప్పుడు నేను రైట్ అవుటర్ జాయిన్ అప్లై చేస్తే నాకు ఎన్ని రికార్డ్స్ వస్తాయి? ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ లో ఉన్నవి మొత్తం కౌంట్ చెప్పండి నాకు, ఎన్ని ఉంటాయండి కదా. ఎన్ని రికార్డ్స్ వస్తాయి? 9995 వస్తాయా? మిగతావన్నీ బ్లాంక్ వస్తాయా? లేకపోతే ఓన్లీ 6 రికార్డ్స్ వస్తాయా? 6 rows వస్తాయి. అండ్ దాంట్లో ఉన్న మై సోర్స్ లో ఉన్న కూడా 6 rows వస్తాయి సార్. నల్లని రావు అనమాట. మనకి లెఫ్ట్ టేబుల్ నల్లని వచ్చాయి కదా అన్నిటికీ, వీటికి నల్లని వస్తాయా? రావు. రావు. ఎవరు మాట్లాడేది?
కనిపించట్లా. సుదీప్. జీవన్ సుదీప్ రైట్ ఎగ్జాక్ట్లీ. సో అదే ఇక్కడ అనమాట చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది. ఇప్పుడు అక్కడ మనకు నల్లొచ్చాయి కదా లేని వాటికి, ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే, సో మనం ఏ టేబుల్ అయితే జాయిన్ అప్లై చేస్తామో ఆ టేబుల్ మన ప్రయారిటీ అనమాట. ఆ టేబుల్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, సో రైట్ టేబుల్ ఆ లెఫ్ట్ టేబుల్ రికార్డ్స్ నల్ రావాలి కదా, మీరు ఎందుకు రాలేదు అని. సో దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఫస్ట్ రైట్ టేబుల్ రిపీట్ అయింది. ఓకేనా, ఇక్కడ రైట్ టేబుల్ మనకు 1 to 6 ఉన్నాయి. ఆ 1 to 6 వస్తాయి. ఆ 1 to 6 కానీ లెఫ్ట్ టేబుల్లో మ్యాచ్ అయితే అవి వస్తాయి అంతే. మ్యాచ్ కాకపోతే రావు. మ్యాచ్ కాకపోతే నల్లు వస్తాయి అనమాట. అర్థమైందా? ఓకే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి లెఫ్ట్ టేబుల్ అంటే అప్పుడు మనకి లెఫ్ట్ టేబుల్ ప్రయారిటీ అనమాట. సో లెఫ్ట్ టేబుల్ మనకి ఎన్ని రేట్స్ ఉన్నాయి, మనం లెఫ్ట్ అవుటర్ జాయిన్ అప్లై చేసినప్పుడు మనకి నియర్లీ 10,000 రికార్డ్స్ ఉన్నాయి అప్పుడు. సో అప్పుడు ఫస్ట్ ఆ 10,000 మనకు వచ్చేస్తాయి. ఆ 10,000లో మనకి మ్యాచింగ్ వస్తాయి అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మనకి ప్రయారిటీ వచ్చి రైట్ టేబుల్ మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఓన్లీ 6 ఉన్నాయి. ఆ 6 మాత్రమే వస్తాయి. ఆ 6 మ్యాచ్ అయినవి వస్తాయి అనమాట. సో దట్ ఈస్ రైట్ అవుటర్ జాయిన్. So now tell me, so now is one more join. Japanese చూద్దాం. చెప్పండి ఏమొస్తుంది? ఫుల్ అవుటర్ జాయిన్. దీని నేమ్ ఏంటంటే ఫుల్ అవుటర్ జాయిన్. 3589 358 అయినా 358 No, 389 లేదు, మీరు వినలా కాన్సెప్ట్. చూడండి ఫస్ట్ అసలు ఏమొస్తాయి చూడండి. నేను కలర్ దేనికి వేసాను మొత్తం అంటే నా కౌంట్ చెప్పండి ఏమొస్తాయి మొత్తం అంటే. 1 2 3 4 5 7 8 9 10. ఏమొస్తాయి? 1 3 5 7 8 9. No. 1 2 3 4 5 7 8 9 10. ఓకే, సో 1 ఒక్కసారి వస్తుందంటావు నువ్వు? No, 2 times వస్తుంది. మరి ఒకసారి చెప్పారు కదా మీరు. హలో, 2 times వస్తాయి. అంటే ఐ మీన్ ఏవేవి 2 times వస్తాయి? 1 2 times వస్తుంది. 5 7 2 times వస్తుంది. అప్పుడు ఇక్కడ కూడా 2 times వచ్చింది కదా, లెఫ్ట్ అవుటర్ జాయిన్ లో రైట్ అవుటర్ జాయిన్ లో. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ రైట్ సైడ్ వచ్చాయి, ఇక్కడ ఏ సైడ్ లో రాలేదు. అండ్ లెఫ్ట్ సైడ్ లో రాలేదు. ఏదైనా ఒక టేబుల్ వచ్చినాయి బ్రో ఆ రెండిట్లో. అదే బ్రో, మీరు నాకు ఎగ్జాక్ట్ చెప్పాలి, నెంబర్ చెప్పకూడదు. ఓకేనా? సో ఇక్కడ ఎలా రాసాము మనం కొద్ది 1 2 3 ఇట్లా. సో అలా చెప్పండి నాకు. బ్రో రైట్ జాయిన్ లో రైట్ సైడ్ ఫుల్ డేటా వస్తుంది, బట్ ఇంక్లూడింగ్ ఏ లో మ్యాచింగ్ మాత్రమే వచ్చాయి. ఇక్కడ నాకు అర్థమైంది, మ్యాచింగ్ మాత్రం వస్తాయి. సో ఇక్కడ కూడా మ్యాచింగే వస్తాయా, ఎంటైర్ వస్తాయా? అది ఫస్ట్ క్వశ్చన్. ఎంటైర్ వస్తాయి సార్. ఇది అవుటర్ ఎంటైర్ చెప్పండి. ఎంటైర్ లో ఏమొస్తాయి? 1 3 చెప్పండి. 1 1 2 3 4 ఇట్లా అట్లా కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్లా చెప్పండి. ఓకే, 1 3 5 7 8 లేదు, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది? 1 3 5 7 8 9. ఓకేనా? మళ్ళీ ఈ టేబుల్ అంటే కూడా వస్తాయి అంతే కదా. 1 2 3 1 2 4 5 7 1 2 4 5 7 10 అంతే కదా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ ఒక టేబుల్లో మొత్తం వచ్చి నెక్స్ట్ టేబుల్లో మ్యాచింగ్ వచ్చాయన్నమాట. ఇక్కడ అలా కాదు. ఇక్కడ అన్ని వస్తాయి. ఆ టేబుల్లో ఈ టేబుల్లో మ్యాచింగ్ ఉన్నా లేకపోయినా 2 టేబుల్ డేటా వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇది కొరియా అనమాట. సో ఇప్పుడు చెప్పండి, మనం ఇక్కడ ఫుల్ అవుటర్ జాయిన్ అప్లై చేస్తే నాకేమొస్తుంది?
సింపుల్ లాజిక్ చూసాడు, ఆల్ రోస్ ఫ్రమ్ బోత్ అన్నాడు. అంటే మనకేమొస్తాయి, Yes. రెండు టేబుల్ ఏమైతే ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? యా అప్పుడు ఏమొస్తుంది, రెండు ఇవి టేబుల్ 6 ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో రిమైనింగ్ అవి కూడా వస్తాయి ఆ, ఇప్పుడు మనకి మామూలుగా ఆ మీరు టేబుల్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ మీరు కంపేర్ బాగా అర్థం చేసుకున్నట్లయితే, మనకి లెఫ్ట్ అవుటర్ జాయిన్లో ఓన్లీ ఆ టేబుల్ ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వచ్చాయి. ఓకేనా? మన టేబుల్లో 1 to 7 6 ఉన్నాయి కాబట్టి ఆ 1 to 6 ఆ టేబుల్తో మ్యాచ్ కాబట్టి అవి మాత్రమే వచ్చాయి. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నా ఫుల్ అవుటర్ జాయిన్ అన్నా రెండు ఒకటే. ఇప్పుడు మీకు చూడండి, మీకు లెఫ్ట్ అవుటర్ జాయిన్ కూడా సేమ్ ఇదే వచ్చింది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక ఐడిని మారుస్తాను. ఓకేనా? ఎంప్లాయీ ఇన్ఫోలోకి వెళ్ళి ఈ ఐడి ఉంది కదండి, దీన్ని నేను ఈ ఐడి నెంబరు నాకు మై సోర్స్ అనే టేబుల్లో లేదు. ఓకేనా? నాకు 9000 వరకే ఉంది. మై సోర్స్లో 9 lakhs వరకు 9,995. లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రికార్డు మీకు లెఫ్ట్ అవుటర్ జాయిన్లో రాదు, మీకు ఫుల్ అవుటర్ జాయిన్లోని రికార్డ్ వస్తుంది. అవుటర్ జాయిన్ ఫుల్ అవుటర్ జాయిన్ వస్తుంది. ఫుల్ అవుటర్ జాయిన్లో మాత్రం వస్తుంది అనమాట రికార్డు మీకు. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీకు ఈ ఫుల్ అవుటర్ జాయిన్లో మీకు 9995 అనే రికార్డ్ ఏదో ఉంది కదా, అది మీకు వస్తుంది. కానీ ఆ రికార్డు మీకు లెఫ్ట్ అవుటర్ జాయిన్లో రాదు. ఎందుకంటే ఫస్ట్ దానికి లెఫ్ట్ టేబుల్లో ప్రయారిటీ అనమాట. చూడండి, ఫస్ట్లో వచ్చేసిందా మీకు. సపోజ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే, సోర్స్లోకి వెళ్ళి ఇప్పుడు నేను లెఫ్ట్ అవుటర్ జాయిన్గా కన్వర్ట్ చేస్తాను. నేను లెఫ్ట్ అవుటర్ జాయిన్గా. సో మీకు ఆ రికార్డ్ అనేది ఖచ్చితంగా రాదు, ఎందుకంటే ఆ రికార్డ్ అనేది దీనికి మ్యాచ్ కాదు కాబట్టి. చూడండి, ఏది గిరీష్ అనేవాడే లేడు ఇక్కడ. ఎందుకు లేడు? ఆ రికార్డు ఆ ఓన్లీ మై 5 సోర్స్ అనే మ్యాచెస్. టేబుల్తో మ్యాచ్ కాలేదు కాబట్టి. సో అదనమాట ఫుల్ అవుటర్కి లెఫ్ట్ అవుటర్కి డిఫరెన్స్. సో మన దగ్గర ఒక టేబుల్ ఎక్కువ డేటా లేదు కాబట్టి మనం జస్ట్ 5 రికార్డ్స్ 6 రికార్డ్స్ ఇంపోర్ట్ చేస్తాం. మీకు రియల్ టైంలో మీకు సో చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? గాట్ ఇట్? సో Yes. దిస్ ఈస్ కాల్డ్ Yes. 4 types ఆఫ్ జాయిన్స్. మీరందరూ ఈ జాయిన్స్ వినే ఉంటారు. ఓకేనా? సో కానీ ఇంకా 2 జాయిన్స్ ఉన్నాయన్నమాట. సో విల్ గో టు ఒక జాయిన్ ఉంది ఇక్కడ. సో మీరు డయాగ్రామ్ మాత్రం అబ్జర్వ్ చేయండి, ట్రై చేయండి ఆన్సర్ చెప్పడానికి. ఓకేనా? మీరు ఏమనుకున్నారో అది చెప్పండి, పర్లేదు. ఒకరు అది అనుకుంటారని కాదు. ఓకేనా? మీకు అనిపించింది చెప్పండి. సో ఆన్సర్ చెప్తారా ఎవరైనా? ఈ కలర్ చూసి మీకు ఏమర్థమవుతుంది? ఓన్లీ ఏలో వితౌట్ మ్యాచింగ్ వస్తుంది సార్. అంటే 1 అట్లా కాదు బ్రో, నాకు 3 కొరి చెప్పండి, 8 వాల్యూస్ 9 ఏమొస్తాయి చెప్పు అంతే. 389 Value not 389 89. 389 389 389. ఎస్. అంటే సబ్ట్రాక్షన్ అనుకోండి. ఓకేనా? సో ఆ రికార్డ్స్ వేరే రికార్డ్స్తో మ్యాచ్ అయ్యి ఉండకూడదు అనమాట. ఈ టేబుల్లో మ్యాచ్ అయ్యి ఉండకూడదు అంటే అవి ఖచ్చితంగా ఇన్నర్ జాయిన్లో ఉండవు. అంతే కదా? లాజిక్ అర్థమైందా మీకు? యా మ్యాచ్ అయితేనే అవి ఇన్నర్ జాయిన్లో ఉంటాయి. మనకి ఈ Inner జాయిన్ join. పేరేంటి? లెఫ్ట్ యాంటీ జాయిన్ అనమాట. ఇది దాని మీనింగ్ ఏంటి అంటే ఓన్లీ లెఫ్ట్ టేబుల్లోనే ఉండాలన్నమాట డేటా, రైట్ టేబుల్లో ఉండకూడదు వితౌట్ జాయినింగ్. వితౌట్ జాయినింగ్. సో ఆ డేటాని లెఫ్ట్ యాంటీ జాయిన్ అంటారు. సో లెఫ్ట్ యాంటీ జాయిన్ అంటే అప్లై చేసినందుకు ఏమొస్తుంది నాకు ఇక్కడ? ఈ 6 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. అంతే కదా? ఇప్పుడు
నేను మైసోస్ అనే దానికి లెఫ్ట్ హ్యాండ్ అప్లై చేశాను అనుకోండి, మైసోస్ నాకు 1 నుంచి ఉన్నాయి, ఆ 6 డిలీట్ అయిపోయి నాకు 7 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సారీ, 6 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. మీకు రైట్ సైడ్ టేబుల్లో ఏం ఉండదు, ఏం రాదు, మీకు కంప్లీట్ నల్లే ఉంటుంది. కానీ లెఫ్ట్ సైడ్ టేబుల్లో కూడా ఫస్ట్ 6 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. చూడండి, రైట్ సైడ్ టేబుల్ కంప్లీట్గా నల్ ఉంది, చూసారా? మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రం డిలీట్ అయిపోయినాయి. దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ యాంటీ జాయిన్. ఓకేనా? అదే మీరు రైట్ యాంటీ జాయిన్ అప్లై చేశారు అనుకోండి, మీకు రికార్డ్స్ వస్తాయా? ఇఫ్ యూ అప్లై రైట్ యాంటీ జాయిన్ టు దిస్ టేబుల్, మీకు ఏం రికార్డ్స్ అయినా వస్తాయా, రావా? ఏం రావు సార్. ఎందుకంటే ఆ రికార్డ్స్ రైట్ సైడ్ లో ఉన్న టేబుల్ లేదు బ్రో, ఒకటి వస్తుంది. ఎందుకంటే మనం గిరీష్ అనే నేమ్ ని మ్యాచ్ చేయం కదా, 999 అని, అది ఒక్కటే వస్తుంది అనమాట. సో అరే ఎక్స్క్యూజ్ మీ. సో ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు ఈ టేబుల్కి? 2 4 4 10. మీకు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడడానికి ఏం బాగానే ఉంటుంది కానీ అర్థం కాదు. ఓకే, తీస్తానండి. సో దిస్ ఈస్ కాల్డ్ జాయిన్స్ అనమాట. సో దెన్ విల్ మూవ్ టు వన్ మోర్. క్లియర్ అబౌట్ ద జాయిన్స్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ జాయిన్స్? మనకి పవర్ బిఐలో మనకి ఎన్ని జాయిన్స్ ఉంటాయంటే మనకి 6 జాయిన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్, ఫుల్ అవుటర్, లెఫ్ట్ యాంటీ అండ్ రైట్ యాంటీ. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ జాయిన్స్, చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకేనా? సో అపెండ్ క్వరీస్. సో అపెండ్ అంటే ఏంటి? సో మనం జాయిన్స్ ఇప్పుడు ఎలా యాడ్ చేస్తాము? 2 టేబుల్స్ని యాడ్ చేసాము కదా, కాలమ్ని యాడ్ చేసుకొని. సో అపెండ్ అంటే ఎట్లా అంటే మనం హారిజాంటల్గా యాడ్ చేస్తాం అనమాట. 2 టేబుల్స్ ఉంటాయి అనుకోండి, అపెండ్. ఇప్పుడు ఒక టేబుల్ సెలెక్ట్ చేశాను, మై సోర్స్. సో ఇప్పుడు నేను మెజ్ 1 అనే టేబుల్కి మై సోర్స్ అనే టేబుల్ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇట్లా రైట్ సైడ్ వెళ్ళాను అనుకోండి, ఇది హారిజాంటల్గా యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చూసారా? సో నాట్ దిస్ వన్. ఇట్లా స్క్రోల్ డౌన్ హియర్, నేను కిందకి వెళ్ళినట్లయితే నాకు ఆ రికార్డ్స్ కూడా యాడ్ అయి ఉంటాయి అన్నమాట. రోస్ యాడ్ అవుతాయి అంతే, కాలమ్స్ నేమ్స్ అవేం రావు. మీరు కిందకి వెళ్ళే కొంది మీకు రోస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇట్లా అది హారిజాంటల్ అన్నమాట. దాన్ని 2 క్వరీస్ని యాడ్ చేస్తాం. అదే మీ దగ్గర ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మీ దగ్గర ఎక్సెల్ షీట్ డేటాబేస్ ఉంది, ఓకేనా? మీరు ఎక్సెల్ షీట్ నుంచి రిపోర్ట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీకు ఎక్సెల్ షీట్ ఎట్లా అంటే, మీకు ఎక్సెల్ షీట్లో 20 కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ చేంజ్ అవ్వవు అసలు. ఓకేనా? ఇవాళ డేటా అంతా మార్నింగ్ 12 నుంచి ఈవినింగ్ 12 వరకు ఒక ఎక్సెల్ షీట్లో వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఆ 12 నుంచి మళ్ళీ ఈవినింగ్ నైట్ 12 వరకు ఇంకొక ఎక్సెల్ షీట్లో వచ్చేస్తుంది. సో మీరు అప్పుడు ఏం చేస్తారు? మీకు 10 days డేటా కావాలి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ 10 ఎక్సెల్ షీట్లు తీసుకొని ఆ 10 ఎక్సెల్ షీట్ని మీరు అపెండ్ చేస్తారనమాట.
అప్పుడు ఏమవుతుంది, కాలమ్స్ నేమ్ మాత్రం రాకుండా డేటా మొత్తం యాడ్ అయిపోతూ ఉంటుంది 1 by 1. అలాంటి సెనరీస్లో మనం ఏం చేస్తాము, అపెండ్ కొరీస్ని యాడ్ చేస్తాం. అపెండ్ అంటే క్లోనింగ్ అనమాట. 2 ఫైల్స్ని క్లోన్ చేస్తుంది. ఎట్లా, హారిజాంటల్గా, వర్టికల్గా కాదు. వర్టికల్గా యాడ్ చేస్తాడు అనుకోండి, కాలమ్స్ యాడ్ అవుతాయి. వర్టికల్ క్లోనింగ్ మీన్స్ జాయిన్స్, హారిజాంటల్ క్లోనింగ్ మీన్స్ అపెండ్. ఓకే, అర్థమైందా? అదే ఇదే చెప్పండి మీరు ఎగ్జాంపుల్. అపెండ్ మీరు చేసామంటే, అపెండ్ అడిగితే మీరు చేయలేదని చెప్పండి, ఎందుకంటే అపెండ్ రియల్టీలో చాలా తక్కువ కేసులో చేస్తాము. బట్ వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ in which where we can use append. Let's assume that we are using a Excel as a source. So every day, daily transaction, they're generating a Excel sheet. Okay, every day we'll have an Excel sheet. Okay, the columns are not changing, but every day we'll get a new data. So if you want to create a report on top of 10 Excel sheets, so in that case you can go for the append query. Then you can combine all these 10 Excel sheets into a one query. Then you can create a report on top of that query అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, అది కాన్సెప్ట్. ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. పైన ఒక ఫైల్ ఉంది, కింద ఒక ఫైల్ ఉంది. అపెండ్ ద కొరీ విత్ అనదర్ కొరీ ఇన్ దిస్ ఫైల్. ఆ ఫైల్లోనే ఒక ఫైల్ని ఇంకో ఫైల్ని యాడ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ అపెండ్ కొరీస్. సో ఓకే, దట్ ఈస్ అపెండ్ కొరీ. ఇదిగో టెక్స్ట్ అనాలిసిస్ ఉన్నాయి కదా, ఇవంటే ఏం అవసరం లేదు మనకి, జస్ట్ అనలైజ్ చేస్తాయి అనమాట. ఇది మనం ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది విజన్. సో ఇవన్నీ అనమాట. ఇప్పుడు డేటా సైన్స్ మీద వర్క్ చేస్తారు చూసారా, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఏఐ మీద వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తాయి ఇవి. నార్మల్ పవర్ బై డెవలపర్కి వీటి గురించి అవసరం లేదు. ఓకేనా, ఈ విజన్, అజూర్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకేనా. సో ఇవి నేను ఇక్కడ ఈ హోమ్ ట్యాబ్లో నేను రెండు కాన్సెప్ట్లు మిస్ చేశాను. ఒకటి గ్రూప్ బై, ఇంకొకటి పారామీటర్స్. ఓకేనా, ఇవి నేను ఒకసారి పవర్ బై డెస్క్టాప్ క్లాస్ స్టార్ట్ చేశాక చెప్తాను. ఓకేనా, హలో. ఓకే బ్రో. Yeah, then we have transform. Okay, so in tomorrow's session we'll cover about the transform. So within next 2 days we'll complete this power query, then we'll move to Power BI desktop. Okay, if you have any questions you can feel free to ask me. Okay బ్రో